అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఇల్లందుకుంట సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా ఇల్లందుకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయాన్ని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి విశేష పూజలు నిర్వహించడంతో పాటు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయ పూజారులు శేషం రామాచార్యులు, వంశీధరాచార్యులు ఆధ్వర్యంలో సీతారామచంద్ర స్వాములకు వివిధ రకాల అభిషేకాలతో పాటు అర్చనలు చేస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా ఈ నెల 9న ఉత్సవమూర్తుల బాహ్య మందిర ప్రవేశంతో కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. 10న ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనము కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈవో సుధాకర్ తెలిపారు. అదేవిధంగా 11న కుడారై ఉత్సవం అమ్మవారి నోమును నిర్వహించడంతో పాటు 13వ తేదీన గోదా రంగనాయకుల కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ పండితుల వేద మంత్రోత్సవాలతో మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. గోదా రంగనాయకుల కళ్యాణం చేయించు భక్తులు ఆలయ కార్యాలయంలో 1000 రూపాయలు చెల్లించి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని తిలకించాలని కార్యనిర్వహణ అధికారి సుధాకర్ వెల్లడించారు. తరుణ్ మాస ఉత్సవాలను వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్వం సిద్ధం చేశామన్నారు. మహోత్సవం అనుకోండి, నమాలవారి ప్రథమోత్సవం అనుకోండి, ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనము, ఇవన్నీ కూడా చాలా భక్తులు దర్శించుకుంటే తరిస్తే చాలా విశేషంగా ఉంటుందని చెప్పి మన పూర్వకాలం నుంచి కూడా శాస్త్రము మనకు చెప్పబడుతుంది. ఎప్పుడే కానీ మానవులకు మానవ శాస్త్రంగా వివాహ ఏ విధంగా మనము శాస్త్రంగా ఆచరిస్తాము, భగవంతుని దగ్గర కూడా పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారంగా ఉంటుంది ఒకటి. ఆ తర్వాత పూర్వకాలం నుంచి కూడా పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారంగా శ్రీరామనవమి బ్రహ్మోత్సవములు, ముకోడి అధ్యయనోత్సవములు, దసరా నవరాత్రోత్సవములు, ఆ తర్వాత దోలోత్సవం, వసంతోత్సవం, యంత్రోత్సవం, రథోత్సవం, ఈ విధంగా పూర్వకాలం నుంచి కూడా శాస్త్ర ప్రమాణంగా చేస్తున్న విషయం. ఇలా మనము భగవంతుని స్మరించి భగవంతుని దర్శించి పూజిస్తే ఎప్పుడే కాని కోరికతోని కాకుండా భగవంతునికి చేసే విధానంగా భగవంతుని చేస్తుంటే